పంచాయతీని ఘాట్లో పెట్టింది ఎవడో? కాకాని బాబు. పంచాయతీకి సేకరణ చేసింది ఎవడో? కాకాని బాబు. 60 ఏళ్ల చరిత్రలో లేని రోడ్లు, సౌకర్యాలు, లేబర్కి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, 24 గంటల వాటరు, స్ట్రీట్ లైట్లు కొత్తవి, ఇవన్నీ చేసింది ఎవడు? కాకాని బాబు. 60 ఏళ్ల చరిత్రలో మీకెవరికి చరిత్ర లేదు. ఉన్న ముగ్గురికే. ఒకటి అవిరినేని లక్ష్మీనారాయణ, 2 నక్కా పోండరంగారావు గారు, 3 కాకాని బాబు. ఈ ముగ్గురులో కూడా టోటల్గా ఊరికి కావాల్సింది శాశ్వతమైన పరిష్కారాలు చేసింది కాకాని బాబు. నేను కమ్యూనిటీకి హాళ్ళు కట్టించి పేదాలకు చేస్తే దాని కామెంటు, నేను వాటర్ ప్లాంట్లు, తాగునీటికి వాటర్ ప్లాంట్లు కట్టించి నేను 2 కోట్లు తినేసాను అలా చేశాను. తాగునీటి వాటర్ ప్లాంట్లు నువ్వు రన్ చేసావు, తీసుకున్న తర్వాత పారిపోయావే, చెయ్యిపోయా. ఇవాటి వరకు 6 నెలల్లో పారిపోయారు. ఒక్కడన్నా ఊరికి ఉపయోగపడ్డా? నేను ఒకటే అడిగా, వాటర్ ప్లాంట్లు నేను కట్టించా, ఉచితంగా ఇవ్వండి అని అడిగా. ఆ ఇవ్వ ఒప్పుకోలా. ₹2 తీసుకుని ఇమ్మన్నారు. కరెంటు బిల్లు పంచాయతీ కట్టింది. కట్టిన డబ్బులు జీతాలు, మెయింటెనెన్సుల కింద ₹2 తీసుకుంటే లాస్ వస్తే నేను భరించా. ఇవాళ ₹5 తీసుకుంటున్నారు అదే దీనికి. మరి లాస్ వస్తుందేంటి? ఓకే, నేను తినేసా, ఒప్పుకుంటున్నా. పంచాయతీ వాటర్ ప్లాంట్లకి కరెంటు బిల్లు కాకాని బాబు కడతాడు. రన్ చేస్తాడు చేయిందని. కరెంటు బిల్లు నాదే, పంచాయతీ కట్టిన కరెంటు బిల్లు నేను కడతా. ₹2కి టిన్నిచ్చి ఏ మగవాడు వచ్చి వాటర్ ప్లాంట్లు రన్ చేస్తాడు చేయబోరని ఎంత లాస్ వస్తుందో చెప్పమని. లక్షల్లో లాస్ వస్తుంది, నేను భరించా. దానికి కొన్ని కోట్ల రూపాయలు వాటర్ ప్లాంట్లో తినేసా అని చెప్పి పబ్లిసిటీ చేశారు. వాటర్ ప్లాంట్లో కోట్లు వస్తే హనుమాన్ జంక్షన్లో వాటర్ ప్లాంట్లు అందరూ విమానాలు కొనుక్కోద్దు, కోట్లు వస్తాయి. వాటర్ ప్లాంట్లో కోట్లు వచ్చినాయా? అసలు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా, చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఈ వెనకాల ఇంకెదవరు, మా సామాజిక వర్గమే, మా కమ్మోరే, ఈ ఎదవకి సపోర్టు వెనకాలండి నన్ను తిడతంటే వాళ్ళు సపోర్ట్లు కొట్టరు. ఇతర కులస్తులు ఎవరన్నా మాట్లాడారా? ఇతర పేదవాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఎవరికి మేలు చేశారు? ఊరికి ఎవరు సేవ చేశారు? నేను డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఏంటి? తినేశాను. ఏదో పబ్లిసిటీ ఏంటి? ఎన్ని కోట్లు తినేశాను పబ్లిసిటీ? నువ్వెన్ని కోట్లు తినేశావు? నేను ఇంత పని చేస్తే, ఊరంతా డెవలప్ చేస్తే నేను తినేసా. ఓకే, ఇంత డెవలప్మెంట్ చేశాక నేను తినేసింది నిజమే, ఒప్పుకుంటున్నా. నువ్వు ఏ డెవలప్మెంట్ చేయకుండా వచ్చినప్పుడు అంత ఎంత తినేసావు నువ్వు? ₹1 డెవలప్మెంట్ చేసావు, 2 ట్రిప్పులు గరావు పోసావు ఊళ్ళో, ఏ కాలనీ అయినా. మరి ఏమీ చేయకుండా వచ్చిన డబ్బంతా ఏం చేసావు? తినేసావా? ఎన్ని కోట్లు తిన్నావు నువ్వు? ఎన్ని కోట్లు తిన్నావు? ఏమీ చేయకుండా నేను ఇంత చేస్తే తినేసాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఊరంతా డెవలప్ చేసి ఇంత పని చేసి ఇన్ని కోట్లు పని చేస్తే నేను తినేశానంటే అసలు నువ్వు ఏ పని చేయనప్పుడు ఆ డబ్బంతా ఏమైపోయింది? నేను చేసిన పని డబ్బంతా ఏమైపోయింది? నువ్వు తినేసావా? ఎంత తిన్నావు? ఏంటి నీ పరిస్థితి ఏంటి? అసలు నీ వాగుడేంటి? మంచి చెడు లేకుండా వాగటం, పబ్లిసిటీ చేయటం. నాకు నా బిడ్డలకు పెట్టకుండా నాకు వచ్చిన ఆదాయం మొత్తం హనుమాన్ జంక్షన్ బాపులపాడు పంచాయతీకి దానం చేశా, నేను రుజువు చేస్తా. ₹1 నా పిల్లకి ఇవ్వలా, ఊరికే ఇచ్చా. ఇచ్చిన వాడిని ఇంత అల్లరి చేయటం అవసరమా? అభివృద్ధి చేయనివేంటి? రోడ్లు వేస్తంటే, పేదాలకు రోడ్లు కాలనీలు వేస్తంటే ఆ బిల్లు ఆపేయండి, ఆ డబ్బులు ఆపేయండి. ఆడు మట్టి వచ్చి అది డస్ట్ పెట్టి రోడ్లు పోసేస్తారని పిటిషన్, ఆ వర్క్లు ఆపేయమని పిటిషన్, డ్రైనేజీలు కడతంటే పిటిషన్ ఆపేయమని. ఏ పని చేస్తున్నా సరే ఊళ్ళో అభివృద్ధి, పేదాలకు ఏ పని చేస్తున్నా సరే ఆపేయండి 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 అని పిటిషన్లు పెడితే నువ్వు ఊరికి మేలు కోరేవాడు, నేను కీడు కోరేవాడిని, నేను తీరేసేవాడు, నువ్వేమో దానం చేసేవాడు. ఎక్కడ దానం చేసావు బాబు నువ్వు? పైలట్ ప్రాజెక్ట్ పోయావు, 5 కోట్లు మట్టి అమ్ముకుపోయావు, ₹1 లేదు. పైగా కాంట్రాక్టర్లు పనిచేస్తుంటే నువ్వును ఇంకా రాజేశ్వరరావు వీళ్ళందరూ కలిపి డబ్బులు తీసుకోలేదా కాంట్రాక్టర్ దగ్గర? ఏ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి మీరు మధ్యలో పెద్ద మనిషిని పెట్టి డబ్బులు వసూలు చేయలేదా? బోసుగారిని పెట్టి మీరు డబ్బులు వసూలు చేయలేదా కాంట్రాక్టర్ దగ్గర? రుజువు చేయనా? బతికే ఉన్నాడు బోస్ గారు. ఎన్ని లక్షల రూపాయలు మీరు లంచాలు కాంట్రాక్టర్ దగ్గర తిన్నారో రుజువు చేయనా? నిజం కాదా? 7 కోట్ల ప్రాజెక్టు, 7 కోట్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. 7 కోట్లు ఊరి మీద ఖర్చు పెడితే ఏనాడో ఊరంతా బాగుపడేది. అంత నాశనం చేసిన మీరు
అంత ఊరికి ద్రోహం చేసి ఇవాళ మిమ్మల్ని ఆదర్శంగా నేను తీసుకోవాలా? మీరు నీతి వద్దులా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను చేయాలా? ఏం చేసావు నువ్వు? ఎక్కడన్నా కాలనీలో ఒక్క సిమెంట్ అంటే ఒక్క సిమెంట్ రోడ్డు పోసారు వీళ్ళు. ఊరు మొత్తంలో 5-6 కాలనీలు ఉంటే ఒక్క సిమెంట్ రోడ్డు మీరు పోసారా? లేదు ఒక గ్రావెల్ రోడ్డు పోసారా? ఎవడో మగాడు నేను కాకాని బాబు, ఐఎమ్ కాకాని బాబు, నేనే చేశా. బట్టి ఎత్తా, గ్రావెల్ పోసా, సిమెంట్ రోడ్లు పోసా, లైట్లు వేయించా, ట్యాపులు గజం సందున్న ఇరుకు సందుల్లో కూడా లైట్లు వేసి ట్యాపులు ఇచ్చా. నేను సినిమాలు బాగు చేసుకుంటుంటే నీళ్ళు ఇమ్మని రోజు బతిమాలేవాడిని. 1 గంట ఇవ్వండి, 1 గంట ఇవ్వండి. 24 గంటల్లో 1 గంట అయినా కొరతుందా హనుమాన్ జంక్షన్లో అంటున్నా? పంచాయతీ డబ్బులు 1 రూపాయి తీసుకోకుండా కలెక్టర్ దగ్గర నుంచో జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచో బోర్లు మోటార్లు తెచ్చి పెద్ద పెద్ద బోర్లు వేసి 24 గంటలు పొర్లిపోయే రకంగా నీటి సరఫరా, మంచినీటి సరఫరా చేసింది కాకాని బాబు. పిచ్చి పిచ్చి బల్బులు వేసి పిచ్చి పిచ్చి లైటింగ్ పెడితే తీసేసి మొత్తం ఊరంతా కొత్త లైటింగ్ వేసింది కాకాని బాబు. మెయిన్ డ్రైన్లు క్లీన్ చేసావా? ఎప్పుడన్నా మెయిన్ డ్రైన్లు కట్టించావా? అన్నీ చేసింది కాకాని బాబు. ఆడపిల్ల రోడ్డు మీద ఉండి డ్రైన్లు పొడికి తీపిచ్చింది. 1000 ట్రిప్పులు మట్టి వచ్చింది. ఇందిరానగర్లో పోసాం చెరువులో. ఎవరన్నా ఇవాళకి చేశారా? ఎవరన్నా ఊరు పుట్టాక చేశారా? డ్రైన్ జోలికి వెళ్ళారా? నీటి మంచి సరఫరా జోలికి వెళ్ళారా? సిమెంట్ రోడ్ల జోలికి వెళ్ళారా? ఏం చేశారు అసలు? మీరు ఏమి అభివృద్ధి చేశారు? మిమ్మల్ని ఏం ఆదర్శంగా తీసుకోవాలి? నన్ను కామెంట్ చేయడానికి మీకేం హక్కు ఉంది? టాటర్ పిటిషన్ పెట్టావు కలెక్టర్కి, డిఎల్పిఓకి, డిపిఓకి, సీఎంకి, ఇంతమంది పిటిషన్లు పెట్టావు. నన్ను జైలుకి పంపిస్తావా? ఒక్కటైనా రుజువైందా? ఒక్కటి రుజువైతే ఈ పట్టి నన్ను జైలు వేయాలి. ఒక్కటి రుజువైతే నన్ను జైలు వేపిస్తావా? నీ పాత చరిత్ర తోతా. నువ్వు చేసిన ఫ్రాడ్, నువ్వు జైలుకి వెళ్తావు, నేను జైలుకి వెళ్తాను చూస్తా. నువ్వు చేసిన టైంలో అక్రమాలు బయట తీస్తా. నా టైంలో అక్రమాలు బయట తీ. ఎవడు జైలుకి వెళ్తాడో తేలిపోద్ది. నువ్వు అక్రమాలు చేసావా, నేను అక్రమాలు చేశానా? ఒక్కటన్నా రూల్ పాటించావు నువ్వు? అన్నీ ఫ్రాడ్. నువ్వు ఫ్రాడ్ ఫెలో.